యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మన దగ్గర నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. బ్యాంక్ నిల్వలు అయితే ఏవైతేనే అలాగే హుండీ ఆదాయం పెరిగింది కదా, హుండీ ఆదాయం పెరిగింది, బ్యాంక్ నిల్వలు పెరిగాయి. ఈ స్టేజ్ లో పెట్టడం అనేది అనైతికం. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కూడా పెండింగ్ లో ఉన్నది, పక్కన పెడుతున్నాయి. ఎలక్షన్ రాజకీయం మాకు సంబంధం లేదు. ఎలక్షన్ రాజకీయం ఈ ప్రపోజల్ ని పూర్తిగా మీరు తగ్గించి న్యాయం చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపోజల్స్ ఈ ప్రపోజల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపోజల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దేవస్థానంలో ఎవరు చేశారు? ఈవో గారా, లేకపోతే డీసీ గారా, లేకపోతే ఏసీ గారా, ఎవరు చేశారు ఇది? కమిషనర్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే రేట్లు ఏమున్నాయి, టోటల్ గా స్టేట్ వైజ్ మీటింగ్ జరుగుతాయండి. ఆ మీటింగ్ ఏంటంటే రేట్లు ఏమున్నాయి, ఏమైనా ప్రపోజల్ ఉంటే పంపించాలని ఒక అంటారు. మేము కూడా అక్కడికే ప్రపోజల్ పంపుతాం, మేమేం చేయమండి. నా చేయడానికి ఏం అధికారం ఉండదు. ఏదైనా సరే కమిషనర్ ఎవరికి ఫార్వర్డ్ చేస్తారు? మేము కమిషనర్ గారితో మాట్లాడాం సార్. అసలు నాకు ప్రపోజల్స్, అసలు దీని తాలూకు విధానాలు నా దగ్గరికి రాలేదు అని చెప్పారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి మేము అప్రోచ్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్రపోజల్ ఈ టైంలో చెడ్డ పేరు మీకు రాకూడదు అన్నదే మా ఆశ. ప్రపోజల్ మీరే తీసుకోవాలి. కమిషనర్ పబ్లిక్ గా చెప్పి మేము అడగండి అని చెప్పి మీరే కదా అడిగారు. ఆవేదన తప్పితే మాకు చెప్పండి, మీరు చేసేసుకోవచ్చు కదా. మాకెందుకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం? మాకెందుకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీరు చేసేసుకోండి. ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్ ఏం పంపించలేదు, మనం చెప్పలేదు. పంపించినా కమిషనర్ రిజెక్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపోజల్ ఇచ్చే రైట్ కూడా లేదండి మీకు. మీకు ప్రపోజల్ ఎలా ఉంది సార్ రైట్? మీకు జనరల్ గా ఇలాంటి రేట్లకు సంబంధించి నేను చెప్తాను అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రపోజల్ ఇవ్వాలంటే దీనికి నా పేరు కేశవ్ అండి, అడ్వకేట్ అండి. ఇప్పుడు మామూలుగా ఇలాంటి వాటిల్లో ఒక బోర్డు ఉంటదండి, బోర్డు అపాయింట్ చేస్తారు. ఇందులో బోర్డు ఇచ్చిన బోర్డు ఉందండి. దీనికి బోర్డు లేకపోతే బోర్డు చెప్పండి. బోర్డు లేని పక్షంలో కమిషనర్ అపాయింట్ చేస్తాడు ఆ అథారిటీని. అది ఈవో అన్నవచ్చు, కమిషనర్ నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ చేస్తాడండి. అలాంటిది ఎవరన్నా అపాయింట్ చేశారా? ఆ అపాయింటింగ్ కదా ఇవన్నీ చూడడానికి కమిటీని మొత్తం అపాయింట్ చేస్తే ప్రపోజల్ దానికి మీరు పెద్దలో ఎండోమెంట్ రూల్స్ మేము అంతరా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సార్. దీని మీద పెద్ద డిస్కషన్ పెద్ద చర్చ అవసరం లేదండి. మీరు ఈ ప్రపోజల్ దయచేసి వెనక్కి తీసుకుంటారని చెప్పి చెప్పడం. మీకేమన్నా ఏదన్నా జీవో ద్వారా కానీ, ఏమన్నా నోటిఫికేషన్ ద్వారా కానీ, లేకపోతే ఏమన్నా ఆర్డర్ ద్వారా కానీ మిమ్మల్ని అథారిటీ కింద పెట్టారా? ఇలాగ ఈ గవర్నింగ్ అథారిటీ ఏంటంటే ఈవో అంటే ఇక్కడ మేనేజ్మెంట్ చూసుకోవడానికి, రేట్లు అవి చూడాలంటే బోర్డు అన్నా చూడాలి, లేదా ప్రపోజల్ అథారిటీ అన్నా చూడాలా. మీరు అథారిటీ కాదు, మీరు ఏమన్నా ఆర్డర్ ఇస్తే చెప్పండి, ఆ అథారిటీ మీరు ప్రపోజ్ చేసుకోండి. మోరోవర్ ఇది ఇలాంటి పెంచాలంటే
భక్తుల నుంచి సలహా తీసుకోవాలండి. చెప్పింది వినండి సార్. ప్రతి నువ్వు ఇలా కాదు, ఇలా నోటిఫికేషన్ కాదండి, ఇలా నోటిఫికేషన్ కాదు. నేను చెప్తాను గురువు గారు, చెప్తాను వినండి. ఇదే ఈ నోటిఫికేషన్ ద్వారా చేయకూడదండి. భక్తులకు మీటింగ్ పెట్టాలి, ప్రతి 3 నెలలకు మీటింగ్ పెట్టాలి. పెడుతున్నారా మీరు? ప్రతి 3 నెలలకి మీటింగ్ కూడా పెట్టాలి, పెడుతున్నారా? ప్రతి 3 నేను వచ్చే ఒక నెల నేను ఈవో అడగట్లే, నేను మిమ్మల్ని సోన్సో పర్సన్ ఏది నారాయణమూర్తి గారిని అడగట్లే, నేను ఈవో అని అడుగుతున్నాను. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు 4 రోజుల క్రితం డ్యూటీ ఎక్కొచ్చండి. నారాయణమూర్తి గారు 4 రోజుల క్రితం డ్యూటీ ఎక్కొచ్చు, కానీ ఈవో గారు ఎప్పటి నుంచో ఉన్నారండి ఇక్కడ కదండి. నేను ఈవో అడుగుతున్నాను. ఈవో అంటే 4 రోజులు, 1 రోజులోనే మీరు ప్రతి 3 నెలలకి ఒక మీటింగ్ కండక్ట్ చేయకపోయినా అదన్నా తెలుసండి. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి కేసెస్ అమ్మాం. మీ డీసీ గారు ప్రతి గుడికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ప్రతి 3 నెలలకి భక్తులతోటి మీటింగ్ కండక్ట్ చేయండి, వాళ్ళ సౌకర్యాలు తెలుసుకోండి, మొత్తం వాళ్ళ నుంచి తెలుసుకున్న తర్వాత మీ బోర్డు మీటింగ్ కండక్ట్ చేయండి అని కూడా ఇచ్చారండి మీకు నోటిఫికేషన్. మీకు నోటిఫికేషన్ ఇక్కడ కాబట్టి ముందన్న ఈవో కింద భక్తుల కింద అడుగుతున్నాం. మీకు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటా పోతుంటే ఏం చెప్తామండి? మీరు రూల్స్ ఫాలో అవ్వండి, రూల్స్ ఫాలో అవుతూ మీ ఇష్టం ఏదైనా చేయండి, రూల్స్ ఫాలో అవుతూ ఏదైనా చేయండి. అంతేగాని మీరు ఇలాగా మోపుకుంటా పోతే అడిగి వాళ్ళు లేరనుకుంటే ఎలాగండి? మోపుకుంటే వెళ్ళిపోకూడదండి. ఫాలో అవ్వండి, రూల్స్ ఫాలో అవ్వండి. మీరు ఏదో పోస్టర్ అంటించేస్తే సరిపోతాయండి. ఎవరు చూస్తారండి? అది ఎవరు చూస్తారు? అది ఎవరు చూడండి, అంటించేసారు నోటిఫికేషన్, ఆ ఫోటోకి తీసేసి పైకి పంపించేస్తారు. ఎవరు అబ్జెక్షన్స్ ఇవ్వలేదండి. అది కరెక్ట్ కాదండి. మీరు హిందువే, మీరు భక్తులే కాబట్టి మీరు భక్తుడి కోణంలోనే ఆలోచించాలా. సామాన్య భక్తుడు ఎలా దేవుడిని దర్శించుకోవాలని దాని గురించి ఆలోచించాలి. అంతేకాని డబ్బు ఉన్నవాడు వస్తాడు, సంపాదన ఉంది కాబట్టి ఎందుకు దేవుడికి ఎట్టుకోలేడా? ఏంటో చర్చి పాస్ అయ్యాడు, దాని మీద సొసైటీ గురించి మాట్లాడాలి. మీరు సొసైటీ సొసైటీ అండి, సొసైటీ హిందూ ధర్మ రక్షణ సమితి ఇవాళ పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో దర్శనానికి సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా పెంచుతున్నట్టుగా ఒక ప్రకటన చేసి కేవలము చిన్న కాగితంతో డిపార్ట్మెంట్ మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ పెట్టి ఈ రకంగా పబ్లిక్లో మేము అనౌన్స్ చేసామని చెప్పుకోవడానికి నాటకాలు ఆడుతూ ఈ రకంగా చేయడం జరిగింది. దీని వెంటనే భక్త బృందాలు అలాగే హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిసి ఏమిటిది అన్యాయం, ఇక్కడ ఉన్నంతలో ఉన్నంతగా ఇప్పుడు దేవాలయానికి ఏమీ నష్టాలు ఏమీ లేవు, వీళ్ళు ఎందుకు కావాలని ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ ఈవోని కలవడం జరిగింది. ఈవో గారు మా పై ఆఫీసుల వల్ల ఒత్తిడి మీద మేము చేశామని చెప్పారు. పై ఆఫీసులు ఎవరికి ఒత్తిడి నుంచి మాట్లాడి చూడండి అంటే డీసీ కూడా మాకు ఏ రకమైన సంబంధం లేదు, కేవలం స్థానికులు ఏమైనా చేసుకున్నారో మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము గట్టిగా నిలబడితే ఆయన ఏమన్నారంటే మిమ్మల్ని ఓన్లీ ప్రపోజల్ అడిగిన తప్ప కానీ మీరు అబ్జెక్షన్ చేస్తే మేము దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మన కళ్ళ ముందర చెప్పడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈవేళ ఈవో గారు మాట మీదకి ఏ రకమైన కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరైనా రేట్లు పెరిగినట్టుగా డబ్బులు ఇమ్మని చెప్పేసి కానీ అన్నట్టయితే మా ఆర్గనైజేషన్కి చెప్పొచ్చు. మా హిందూ ధర్మ రక్షణ సమితి వెంటనే దాని మీద చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే భక్త బృందం ఏదైతే ఉందో భక్తులుగా ఆలోచన చేయండి. కేవలము వ్యక్తిగత స్వార్థం కోసం మనం కోరికల మేరకు చేస్తున్నాం తప్పగా ధర్మం కోసం మనం చేయట్లేదు. ఈ భగవంతుని కొలిచేటటువంటిది ధర్మం కోసం అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయని చెప్పి భక్త బృందానికి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా రేటు పెంచితే మాత్రం మీరు ఇమీడియట్ గా మనం చెప్పాలి. చెప్పితే ఇమీడియట్ గా మీరు ఎవరినో విలేకరులు కానీ ఎవరికైనా మన గ్రామంలో ఈ పెద్దలు కానీ ఎవరికైనా పిఠాపురం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీదట మనం మన ఆర్గనైజేషన్ తరఫున మన హిందూ భక్తులందరం కూడా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, మేము ఏ రకంగా మీరు అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.